హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైమన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు అయితే నేను గార్డెనింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, ఇది నా ఫేవరెట్ వ్లాగ్. ఎందుకంటే నాకు ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం. సో, ఈ ప్లాంట్స్‌లో కొన్ని క్రీపర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. నేమ్స్ నేను ఎండింగ్‌లో మీకు ఇస్తాను. ఎవరికైనా షాప్ చేయాలంటే గనుక ఈ నేమ్‌తో మీరు షాప్ చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే ఆ బాల్కనీ అంతా నీట్‌గా చేసుకోవాలి. అక్కడ చిన్న చీపిరిని మేము క్రియేటివ్‌గా చేసాము. ఒక చెట్టు చనిపోయి ఉందనమాట మొక్క. సో, దాన్ని చిన్న చీపిరిగా చేసుకొని ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాం. బికాజ్ అక్కడే కూర్చొని మొత్తం కుండీల్లో మట్టంతా తీసి అగైన్ మనం మొక్కల్ని రీప్లేస్ చేయాలన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది చాలా పెద్ద ప్లాంట్. అంటే క్రీపర్ టైప్. సో, కుండీ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. దీన్ని తీసి దీన్ని 2 డిఫరెంట్ కుండీస్‌లో పెడదాం అనేదే ప్లాను. బట్ తీయడమే పెద్ద టాస్క్. మీరు చూస్తున్నారు కదా! ఎంత కష్టపడుతున్నామో ఇద్దరం కలిసి. చాలా డిఫికల్ట్ ఉంది. ఆల్మోస్ట్ మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. జస్ట్ దీన్ని నేను ఒక 1 మినిట్‌లో మీకు చూపిస్తున్నాను. అండ్ ఈలోపు మనము అసలు మనకి గార్డెనింగ్ అవసరం అంటారా ఆఫీస్ ప్లేస్‌లో? సో, మీరేమంటారు చెప్పండి? సో, నా ఒపీనియన్ వచ్చేసి ఏంటంటే, గార్డెనింగ్ అనేది అది ఆఫీస్ ప్లేస్ అయినా, లేదంటే హోమ్ అయినా కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో, మనకి ఆ ఫ్రెష్‌నెస్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఎవరైతే గార్డెనింగ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నాతో రిలేట్ అవుతారు. హమ్మయ్య! ఫైనల్లీ మట్టొచ్చేసింది. మంచిగా హ్యాపీగా అనిపించింది అది తీసిన వెంటనే. బట్ ఇంకో టాస్క్ ఏంటంటే లోపల ఇంకా మట్టి బాగా గట్టిగా అయిపోయింది. దాన్ని తీస్తున్నాము. సో, మా తిప్పలైతే మేము పడుతున్నామండి సీరియస్‌లీ. కానీ ఇదేదైతే మనం టైమ్ స్పెండ్ చేస్తామో అది ఎవ్రీ 1 మినిట్ కూడా మనకి వర్త్ ఉంటుంది. ఎందుకంటే ఆ మొక్క పెరిగేటప్పుడు ఈ కష్టం ఏమి మనకి గుర్తురాదనమాట. సో, గార్డెన్ పిచ్చోళ్ళమండి. కొంచెం ఎమోషనల్‌గానే అటాచ్‌మెంట్ ఉంటుంది మొక్కలతో. సో, ఈలోపు ఏం చేస్తున్నా అంటే వేరేది తీసుకున్నా. గ్యాప్ ఇచ్చాను. చేతులు ఫుల్ నొప్పొచ్చేసినియి. చిన్న కుండీ తీసుకొని, సో, దాంట్లో ఈ మొక్క తీసేటప్పుడు ఏంటంటే మాకు ముందే ప్లాన్ ఉంది 2 డిఫరెంట్ వాటిలో పెట్టాలని. చిన్న చిన్న రూట్స్‌ని కలెక్ట్ చేసి ఒక చిన్న దాంట్లో అండ్ ఈ పెద్ద మొక్కని మనం బుద్ధ కుండీలో పెడదాము అనేదే మేజర్ అనమాట. సో, అదే చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఈలోపు వర్మి కంపోస్ట్ అండ్ మట్టి సెపరేట్‌గా నేను నర్సరీ నుంచి తెప్పించాను. నియర్ బై నర్సరీ. సో, వాటినన్నిటిని కూడా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం కుండీల్లో ఉన్న మట్టంతా కూడా ఎక్స్‌చేంజ్ చేద్దాం అనిపించింది. సేమ్ అదే ప్రాసెస్‌లో వర్మి కంపోస్ట్ ఇవన్నీ వేసేసి నీట్‌గా కలిపేసుకుంటున్నాము. ఇదొక చిన్న టిప్. ఎవరైతే గార్డెనింగ్ ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటది. బట్ న్యూ బిగినర్స్ గానీ, ఎవరైతే ఇప్పుడే చేసారో వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం మట్టి అనేది ఎవ్రీ 6 మంత్స్‌కి చేంజ్ చేయాలండి. ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు నేచురల్‌గా మనకి గ్రౌండ్ అనుకోండి, దాంట్లో కావాల్సిన మినరల్స్ మనకి మొక్కలకి దొరుకుతుంది. బట్ ఈ మట్టిలో ఏంటంటే సారం వెళ్ళిపోతుందనమాట. నథింగ్ విల్ బి దేర్. అంటే అది ఏంటంటే ఉంది అన్నట్టు ఉంటుంది. దానికి మొక్కకి ఎటువంటి సపోర్ట్ ఉండదు. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఎంటైర్ మట్టి అయినా చేంజ్ చేయండి. లేదు అంటే గనుక అడిషనల్‌గా మనం కొత్త మట్టిని తీసుకొని దాంతో మిక్స్ చేసి వర్మి కంపోస్ట్ ఆర్ ఎల్స్ ఎనీ ఎరువు. కొంతమంది హ్యాపీగా ఇంట్లోనే ఎరువు తయారు చేస్తారు. అలాంటి ఎరువుని కలిపి మీరు మొక్కలకిస్తే గనుక మొక్కలనేది గ్రోత్ అనేది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. నేనైతే రెగ్యులర్‌గా ఇంట్లో మొక్కలకి చేస్తాను ఇది. సో, నేనైతే చాలా డిఫరెంట్ కనిపించింది నాకు మొక్కల్లో. సో, ఈ చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఏమైనా డిఫరెన్స్ వస్తే గనక. సో, ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇది కూడా క్రీపర్ టైపు. దీన్ని కూడా మేము 2 డిఫరెంట్ కుండీస్‌లో పెట్టాము. పెద్ద మొక్క అనమాట. సో, ఆల్మోస్ట్ వర్క్ ఒక 70% అయితే అయిపోయింది. ఇక్కడేంటంటే ఒక చిన్న టిప్ వాటరింగ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు. ఇవి మోస్ట్‌లీ ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి వీక్లీ ట్వైస్ మాత్రమే వీటిని వాటరింగ్ చేయాలి. అండ్ ఇంకో టిప్ వచ్చేసి ఏంటంటే మట్టి గట్టిగా రాయిలాగా అవ్వకుండా ఇందాక వీడియోలో చూసారు కదా చాలా డిఫికల్ట్ అయ్యింది మొక్కను బయటకు తీయడానికి. అలా అవ్వకుండా ఉండడానికి ఏంటంటే లూజ్‌గా ఉండడానికి వాటర్ పోసిన 1 ఆర్ 2 డేస్‌లో మట్టిని మీరు కదిలిస్తూ ఉండండి. సో దట్ అది గట్టిగా అవ్వదు. కొంచెం ఏమంటారు ఫ్రీగా ఉంటుంది మట్టి గట్టిగా అవ్వకుండా. సో అది కూడా మొక్క పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మొక్క ఉంది చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. దానిలో మనం మట్టి కుండీలో చేంజ్ చేస్తున్నాము. ఈ మొక్క నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఎంత క్యూట్‌గా ఉంది కదా! సో కలర్ కూడా గ్రీన్ కాదు డిఫరెంట్ కలర్. సో ఈ నేమ్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో ఎండింగ్‌లో ఇస్తాను మొక్కది. సో ఇదండి ఫైనల్ మేకోవర్. సో నేను నేమ్స్ ఇచ్చేసాను చూడండి. అండ్ ఇది మనీ ప్లాంట్. ఎంత చిన్న కుండీలో ఎంత పొడుగ్గా పెరిగిందో. సో మై ఫేవరెట్ ప్లాంట్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది స్నేక్ ప్లాంట్. సో ఇది జీరో మెయింటెనెన్స్. ఆఫీస్‌లో అయినా ఇంట్లో అయినా భలేగా పెరిగిపోతుంది. సో ఇది భలే క్యూట్‌గా వచ్చింది ఫిడిల్ లీఫ్. సో ఇదండి ఫైనల్ మేకోవర్ గార్డెనింగ్ వ్లాగ్ ఎట్ మై వర్క్ ప్లేస్. సో మీకెలా అనిపించింది?
మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్‌ని ఇలాగే కంటిన్యూయస్‌గా మా మీద షవర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.